ఒక్క నిమిషం ఇటువైపు రమ్మని చెప్తాను, నేను చెప్తాను, నిలబడి చెప్తాను. ఈ నెల 9వ తారీఖు నాడు జవహర్పేట ఆకువీడిలో జవహర్పేటకు సంబంధించిన పెద్దింటి శ్రీను అతను వాళ్ళ అబ్బాయికి పెళ్లి కూతురున్న సందర్భంగా హైదరాబాద్ షాపింగ్కి వెళ్ళారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాపింగ్కి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చి చూసుకుంటే నెక్స్ట్ డే చూసుకున్నప్పటికీ హౌస్ బ్రేక్ చేసి తాళాలు పాల్గొట్టి నేరం జరగడం జరిగింది, దొంగతనం జరగడం జరిగింది. అది రిపోర్ట్ ఇవ్వగా ఆ రిపోర్ట్లో క్రైమ్ నెంబర్ 122/26 థెఫ్ట్ కేసు కింద ఆకువీడ్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో సుమారు 14 కాసులు బంగారం వస్తువులను దొంగలు ఎత్తుకెళ్ళడం జరిగింది. ఇది ప్రెస్టేజ్గా తీసుకొని మా జిల్లా ఎస్పీ గారు మరియు మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి క్లూస్ టీమ్స్ రప్పించి దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పొద్దున్న మాకు వచ్చిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఒక బైక్ మీద ఆకువీడు నుంచి భీమవరం వెళ్తుండగా వెయ్యేరు వెంకయ్య కాలువ దగ్గర ఆపడం జరిగింది. వాళ్ళిద్దరిని ప్రశ్నిస్తే వాళ్ళిద్దరూ కూడా ఒక అతని పేరు మేకల తేజ, అదేవిధంగా ఇంకొక అతను షేక్ ఫారూక్గా చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ మీ మధ్యవర్తుల సమక్షంలో అడగగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ నేరం ఏదైతే పెద్దింటి శ్రీను అన్న అతని ఇంట్లో అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి ఇంట్లో జొరబడి 14 కాసులు బంగారం ఏవైతే మీరు చూస్తున్న ఈ గొలుసులు, ఈ గాజులు ఇవన్నీ కూడా దొంగతనం చేయడం జరిగింది. దొంగతనం చేసామని ఒప్పుకున్నారు. అంతేకాకుండా వీళ్ళు గత డిసెంబర్లో ఒక నేరం చేశారు ఒక ఇంట్లో, అది కూడా రికవరీ చేశారు. అంతేకాకుండా ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కూడా ఒక ఇంట్లో నేరం చేశారు, దొంగతనం చేశారు. వీళ్ళిద్దరూ కూడా పెయింటింగ్ పనికి వెళ్ళచ్చు. వీళ్ళిద్దరూ స్వతహాగా పెయింట్ వర్క్ చేస్తుంటారు. వీళ్ళు ఎక్కడైనా ఇళ్ళకి పెయింట్ వర్క్ వెళ్తున్నప్పుడు, ఏదైనా ఒక నిర్మాణ ప్రదేశంలో ఇల్లు ఉన్నప్పుడు పగటిపూట రక్కీ చేసుకొని తాళాలు ఉన్న ఇంటిని టార్గెట్ చేసుకొని రాత్రిపూట దొంగతనం చేయడం, ఈ చెడు వ్యసనాలకి గట్రా గురయ్యి ఈ డబ్బుల్ని విలాసాలు ఖర్చు పెట్టడం గట్రా జరిగింది. ఇందులో భాగంగా వీళ్ళ దగ్గర ఉన్న బైక్ని మరియు గోల్డ్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద గతంలో ఎప్పుడూ కూడా నేరచరిత్రలు లేకపోవడం వల్ల మాకు కొద్దిగా కేసు కష్టతరమైంది, ఫింగర్ ప్రింట్స్ కూడా టాలీ కాకపోవడం వల్ల. కాబట్టి ఫీల్డ్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా లోక్ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టి దీన్ని టీమ్స్ కింద విడదీసి ఛేదించడం జరిగింది. వీళ్ళ మీద ఇప్పటివరకు ఎటువంటి షీట్లు లేవు, కానీ ఇప్పుడు వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. అధికారులు ఉత్తర్వులు కూడా ఇచ్చారు, దీని మీద సస్పెక్ట్ షీట్ చేసి వీళ్ళ మీద నిఘా పెట్టమని. ఇంతేకాకుండా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మీరు వీళ్ళకి తాళాలు వేసి ఊర్లు వెళ్తున్నప్పుడు మీ అమూల్యమైన బంగారం, ఈ రోజుల్లో బంగారం ధర బాగా ఆకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భంలో మీ బంగారు వస్తువులు, బంగారు ఆభరణాలు దయచేసి ఇళ్లలో పెట్టుకుని తాళాలు వేసి వెళ్ళకుండా మీరు మీ లాకర్లో కానీ లేదా కనీసం మీ బంధువుల ఇంట్లోనే పెట్టి మీరు వెళ్ళి వచ్చి అది తీసుకోవడం చేయండి. లేదా ఇంకా ముందుకు చెప్పాలంటే, మీ ఇల్లుకి తాళాలు వేసిన విషయం మాకు ఇంటికి ఊరు వెళ్తాం చెప్తే మా బీటీ వ్యవస్థలో ఆ ఇంటిని చెక్ చేసే సిస్టమ్ పెట్టి ఆ నైట్ టైం బీటీలో కూడా ఆ ఇల్లుని చెక్ చేయించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి మీ అమూల్యమైన బంగారు వస్తువుల్ని వీటిని కోల్పోకుండా ఉంటారనేసి తెలియజేసుకుంటాం. అది తెలుసు కదా, మీరు ఎందుకు వాళ్ళకి కూడా ట్రైనింగ్ చెప్తున్నారా? గుడ్ వర్క్. ఇక్కడ నా దగ్గరకు వస్తే లోగో పడుతుంది. చిన్న పని చేస్తాను, సీన్ అప్పుడే ఎత్తాడు, ఇంకెవరో డిపార్ట్మెంట్ రైట్.
ఓకే